ಎಲ್ಲ ಕಡೆ ಬಾಂಬ್ ಫಿಕ್ಸ್ ಮಾಡ್ರು. ಬ್ಲಾಸ್ಟ್ ಆದ್ರೆ ಬಿಲ್ಡಿಂಗ್ ಮಣ್ಣಾಕ್ ಬಿಡ್ಬೇಕು. దగ్గర కొక్కెనా తగదోం తగదరిగిటదోం తగదరిగిటదోం తగదోం తగదరిగిటదోం తగదరిగిటగిట తగదోం. మన కుటుంబం బాగుంటుంది. ఎలా బాగుంటుంది? నా స్థానంలో కోడలుగా వచ్చిన నువ్వు ఇలా చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉన్నావంటే ఇంట్లో ఉన్నవాళ్ళు ఎలా ప్రశాంతంగా ఉండగలరు? మీలాంటి మంచి కోడలు ఏ కుటుంబానికైనా దొరుకుతుందా? మీరు లేరన్న బాధనే అందరూ భరిస్తున్నారు. నేనే మాత్రం నేను పోయినా అలాగే భరిస్తారు. అన్నీ పోను పోను అలవాటవుతాయి. నేనా ఇంట్లో లేని లోటుని తీర్చాల్సిన దానివి నువ్వు. నువ్వు ఆ కుటుంబాన్ని వదిలిపెట్టి ఎటువంటి కారణమైనా సరే దూరంగా ఉండకూడదు. నేనింటికి వెళ్తే నందిని నాలోకొచ్చేస్తుంది. నేను నందినికి అవకాశం కల్పిస్తే మన కుటుంబాన్ని నేనే నాశనం చేసినట్టు అవుతుంది. ఇన్ని రోజులు నందిని నా ఒంట్లో ఉండి ఇబ్బందులు పెట్టింది చాలు. మళ్ళీ తను ఇబ్బంది పెట్టడానికి నేను అవకాశం ఇవ్వను. నేనుండి కాపాడలేకపోయిన నా కుటుంబాన్ని నేను లేకుండా కాపాడబోతున్నాను. అయ్యగారింట్లో పెరిగినందుకు నేను చేయగలిగింది ఇంతే. అందుకని ఏ తప్పు చేయకుండా నువ్వెందుకు శిక్ష అనుభవించాలి? నేను శిక్ష అనుభవించాల్సిన దాన్నే. పుట్టలో ఉన్న పాము శక్తి తెలుసుకోకుండా నాగమ్మ మీద భక్తితో పూజలు చేయడం నేను చేసిన పొరపాటే. పుట్టకి పూజలు చేయకూడదని మావి చెప్పిన వినకుండా ఆయన మాట కాదని నేను పూజలు చేయడం తప్పే. నాకు తెలియకుండానే నా రక్తాన్ని నందినికిచ్చి అది బయటికి రావడానికి నేనే కారణం అవ్వడం పెద్ద తప్పు. ఆ రోజు లత, తంబురాన్, కుమార్ అంకుల్ అంటూ ముగ్గురు చనిపోయారంటే ఆ రోజు పొరపాటున నా రక్తం ఇవ్వడమే కారణం. ఇంత పెద్ద పాపం చేసిన నాకు శిక్ష పడ్డం కరెక్టే కదా. ఆ శిక్ష నేను జైల్లో ఉండే అనుభవిస్తాను. పొట్టలో ఉన్న పావుని బయటికి పంపించేసి శిక్షని అనుభవిస్తానంటూ నువ్వు జైల్లో ఉంటే మన కుటుంబాన్ని ఎవరు కాపాడుతారు? నేను ఆ ఇంట్లో ఉంటేనే కదా ఆ నందిని వస్తుంది. నేను లేకపోతే ఆ నందిని రావడం ఈ